ఎస్, ఏం తప్పు చేశారని ఆపరేషన్ గారు ఉగ్రవాదులపై లేని పగ ఉద్యమకారులపై ఎందుకు? ఇది 100% వాస్తవం. వీళ్ళంతా ఉద్యమకారులే కదా. సరే జడ్జిన పొరపాటు జరగచ్చు, కానీ ఉగ్రవాదుల కంటే డేంజరా కాదు కదా. ఉగ్రవాదులపై లేని పగ ఉద్యమకారులపై ఎందుకు? సో ఇది తెలవాలి. మీకోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం. ఇకనైనా ఇంటికి వచ్చేయండి. పెదనాన్న మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీకి తమ్ముడి కూతురు లేక సోషల్ మీడియాలో వైరల్ అంటూ చూస్తున్నాం. రాజులు రాజకీయాల కారణంగానే ఉద్యమం ఎంచుకున్న మీరు ఏం తప్పు చేశారని ఆపరేషన్ గారు. సో వాస్తవంగా అసలు మావోయిజం, ఈ నక్సలిజం వచ్చింది ఎందువల్ల వచ్చింది? ఇక్కడ రాజకీయ అసమానతలు కావచ్చు, వీళ్ళ దొరలు అంటే అగ్రవర్ణాల పెత్తందారితనం కావచ్చు, దొరలు ఆ గడిల ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో వాళ్లకు న్యాయం చేయడానికి ఇప్పుడు నక్సలిజం పుట్టింది. దాన్ని అంతమొందించడానికి మళ్ళీ ఈ పాలకులు ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఒకసారి. సో వాళ్ళు పొరపాట్లు చేయొచ్చుగాక, కానీ వాళ్ళు లొంగిపోమని చెప్పి చెప్పాలి. కానీ వాళ్ళని పట్టుకొని దొరకబట్టి కాల్చప్పుడు ఎంతవరకు నిజమో అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, దౌర్జన్యం చేసే దొరలను గాడిలో పెట్టినందుక, లేక సంతోషాలు వదిలి ఏదో సాధిస్తామని వెళ్ళినందుక. సో ఇటీవల జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే ఏదో ఒక ఆందోళన కలుగుతున్నది అంటూ చూస్తున్నాం. సో 1970-80 ప్రాంతంలో ఇప్పుడు ఈ సమాజం ఇంత పెద్ద ఎత్తున సామాజిక అంతరాలు లేకుండా కొంత ఉన్నది, కానీ కొంతమేర ఈ సమాజం ఉన్నది అంటే దానికి కారణమే నక్సలైట్లు. ఆనాడు దొరలు చేస్తున్నటువంటి ఆగడాలకు, అకృత్యాలకు ఎంతమందిని దోచుకున్నారు, ట్యాక్స్ రూపంలో దోచుకున్నారు, భూములను దోచుకున్నారు, అమ్మాయిలను చెరబట్టిన చాలామంది మహిళలను కూడా చెరబట్టినటువంటి దొంగలు ఈ దొరలంతా కూడా. సో అలాంటి వాళ్లకు వ్యతిరేకంగా ఏర్పడిందే నక్సలిజం. ఈరోజు ఎంతో కొంత సమానత్వం ఉన్నది సమాజంలో అంటే దానికి కారణం నక్సలిజం. ఈరోజు దాన్ని అంతమొందించడానికి ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం చూడండి. మావోయిస్టులు కూడా వాళ్ళు కూడా కొన్ని వైపరీత్యాలు చేసిరు, దానికి కూడా మూల్యం చెల్లించుకుంటా ఉన్నారు. కానీ ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయాల్సిందే. మళ్ళీ మీరు గతంలో ఉన్నటువంటి దొరల పాలన తీసుకురావడానికి దయచేసి మావోయిస్టులు అంతా చేయొద్దు. మావోయిస్టులకు పిలవండి, చర్చలో వెలిసి వాళ్ళు లొంగిపోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పండి, చెప్తే బాగుంటుంది. మీరు ఎన్ని చేసినా మళ్ళీ నక్సలిజం పుట్టదనుకోవడం పొరపాటే. ఎందుకంటే సామాజిక అంతరాలు పెరుగుతున్న కొద్దీ ఖచ్చితంగా నక్సలిజం పుడుతూనే ఉంటుంది, మావోయిజం పుడుతూనే ఉంటుంది. అంత ఈజీగా రూపు మాపడం మీ వల్ల కాదు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. సో అంటూ కోరుట్ల పట్టణానికి చెందిన మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఆయన తమ్ముడి కూతురు సుమ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆపరేషన్ గగార్ నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో దేవిజీకి ఆయన కుటుంబ సభ్యురాలు రాసిన ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. మిమ్మల్ని కలవాలని నాకు ఎప్పుడు అనిపిస్తుంది, దురదృష్టవశాత్తు ఇంతవరకు అవకాశం నాకు రాలేదు పెదనాన్న అంటూ లేఖ ద్వారా సుమ ఆవేదన వ్యక్తం చేసింది. ఆపరేషన్ గగార్ పేరిట ఎన్కౌంటర్ గురైన వారి కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి మన దేశంలోకి చొరబడి మన పౌరులను చంపుతున్న వారిపై కన్నా ఈ దేశ బిడ్డలైన మీపై ఎందుకు ఇలాంటి ఆపరేషన్ జరుగుతున్నాయో అర్థం కావడం లేదు అంటూ చూస్తాను. ఒక చిన్న సుమ అనేటువంటి అమ్మాయి రాసినటువంటి లేఖ మిమ్మల్ని కదిలించాలి, మీ బండ మనసులను కరిగించాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఇంత ఆవేదన పడుతూ ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. అలాంటి వాళ్ళని దొరకబట్టి మరీ చంపుతూ ఉన్నారంటే మీది ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతాను. కన్నులను కట్టుకున్నలను విడిచి అడవుల బాట పట్టారు, పేదోళ్ళ కష్టాలు తీరాలని మీ ఆనందాలు వదులుకొని కార్లు బంగళాలు కాదని అడవుల్లో ఉన్నారు అంటూ సుమ లేఖలో ప్రస్తావించింది. అసలు ఉగ్రవాదుల మీద లేని పగ ఉద్యమకారుల మీద ఎందుకని ఎన్కౌంటర్ల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. దేశం కోసం, సమాజ నిర్మాణం కోసం వెళ్ళిన మీరు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తిరిగి ఇంటికి వచ్చేయండి, మీకోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. సో మమ్మల్ని మరవద్దు అంటూ కుటుంబ సభ్యులు పడుతున్న తాపత్రయాన్ని లేఖ ద్వారా తెలిపింది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో మావోయిస్ట్ అగ్రనేత తిరుపతి వాళ్ళ తమ్ముని బిడ్డ రాసినటువంటి లేఖ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కదిలించాలి, ఈ నాయకులను కూడా కదిలించాలి. ఎందుకంటే ఉగ్రవాదులను అంతమొందించండి అని చెప్పేసి దేశం మొత్తం కూడా ఏకమై నిలబడితే పాకిస్తాన్ తొత్తులాగా మారేది తప్ప ఇక్కడ పాపం మావోయిస్టులు మాత్రం చంపడానికి మాత్రం వెనకాడడం లేదు. సో ఉగ్రవాదులపై ప్రేమ పెరుగుతూ ఉంది, ఉగ్రవాద దేశాలపై ప్రేమ పెరుగుతూ ఉంది తప్ప వీళ్ళపైన కనీసం మనసు కరగడం లేదు. వాళ్ళు మేము చర్చలకు వస్తాం, శాంతి పిలవండి అని చెప్పేసి చెప్తామంటే కూడా కనీసం వినిపించుకుంటారంటే ఎంత ఘోరమైనటువంటి మానసికమైనటువంటి స్థితిలో ఉన్నారో ఈ పాలకులు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.